ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన బైబిల్ మెడిటేషన్లో భాగంగా ఉదయము, మార్నింగ్ అనే మాట మీద ధ్యానిద్దాము. ఇది కీవర్డ్స్గా ఆదికాండము 1వ అధ్యాయం 5వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మరి క్రితం ఎపిసోడ్లో మనం అస్తమయమును ధ్యానించాము. ఈరోజు ఎపిసోడ్లో మనము ఉదయము, మార్నింగ్ అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. మరి ఉదయం అనేది క్రియేషన్లో భాగంగా ఆదికాండము 1:8, 1:13, 1:19, 1:23, 1:31 ఈ వచనాలలో కూడా మనం చూడగలుగుతాము. అలాగే మార్నింగ్ అంటే ఇట్స్ అ ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ టైం. Not only that, morning is a time of refreshing, relaxing, rejoicing, recreation, rejuvenation, renovation, restoration and revive. పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మార్నింగ్, ఉదయం అనే లేఖనాన్ని ధ్యానిస్తూ ఉదయకాలం ఏం చేయాలి, అలాగే ఉదయకాలం ఏం జరుగుతుంది, ఏం చేయకూడదు, అలాగే చేయదగినవి చేస్తే దొరికే దీవెనలేంటి ధ్యానిద్దాము. అలాగే మొట్టమొదటిగా ప్రతి ఉదయమున ఏం చేయాలి. మొదటిగా చూసినట్లయితే కుటుంబ ఆత్మీయ ఆహారం సమకూర్పు. నిర్గమాకాండము 16వ అధ్యాయం 21లో వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిది. మరి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపాటుతో పాటు ప్రార్థించాలన్నమాట. అక్కడ ఒక్కొక్కళ్ళు వెళ్ళి, ఫ్యామిలీ నుంచి మరి ఒక్కొక్కళ్ళు వెళ్ళి తన ఇంటి వారు ఎంతమంది ఉన్నారో మరి అంతమందికి తగినట్టుగా, అంటే చిన్నపిల్లలు తగినట్టుగా, పెద్దవారు తగినట్టుగా ఏ రీతిగా అయితే మరి ఆహారాన్ని వారు సమకూర్చుకొని ఉన్నారో అదే రీతిగా ఎవరి అవసరాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా కూడా ఆత్మీయ ఆహారాన్ని సమకూర్చుకున్న బతులమే ఉన్నాం. మరి కుటుంబ యజమాని ఏమి, మరి అలాగే కుటుంబ యజమానురాలేమి, మరి వారు ప్రార్థించినప్పుడు బిడ్డల భవిష్యత్తును కూడా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడు అనమాట. మరి కుటుంబానికి కావాల్సింది వారు ఏ రీతిగా మరి బయటికి వెళ్ళి అక్కడ పాలెంలో పడ్డదాన్ని మరి కలెక్ట్ చేసుకుని ఉన్నారు. వీరు కూడా అనుదినము ఉదయాన్నే లేచి మరి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించబద్ధులమే ఉన్నాం. అదే మరి ఆ దినమంతయు, వారి జీవిత కాలం అంతయు కృపాక్షేమాలు మరి బిడ్డల వెంట రావటానికి, మరి పెద్దలకి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని మరి సమకూర్చుకోవటం మాత్రమే కాదు, కానీ మరి బయటికి వెళ్ళి పనిచేస్తున్న యజమానికి కాపుదలుగా, కంచెగా ఉంటుంది. అలాగే యజమానురాలు తను పని చేసుకోవటానికి కావాల్సిన శక్తిని కూడా మరి ఈ ఆత్మీయ ఆహారం సమకూర్పులో మనం చూడగలము. సెకండ్ వన్ చూసినట్లయితే సన్నిధిని నిలిచి ఉండాలి. నిర్గమాకాండం 34:2 ఉదయమున నీవు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. దేవునికి స్తోత్రం. మరి ఉదయాన్నే ఆయన సన్నిధానంలో మనం నిలిచి వేచి చూడాలి ఆయన సన్నిధి కొరకు. మరి అక్కడ ఏ రీతిగా మోషే గారికి, దైవజనుడైన మోషే గారికి దేవుడు చెప్తా ఉన్నారు. మరి అక్కడ కొండ అంటే ఉన్నతమైన అనుభవం అన్నమాట. ఉదయాన్నే ఉన్నతమైన, ప్రశస్తమైన సన్నిధిని ప్రతి ఒక్కరు అనుభవించాలి. దేవునికి స్తోత్రం. సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట. ఆయన సన్నిధిని ఎదుర్కోవాలంటే మరి పాచిమోహన ఎటువంటి రిఫ్రెష్ అవ్వకుండా మరి ఆ కళ్ళల్లో పూజలు పెట్టేసుకున్న ఆ రీతిగా కాదు, కానీ సిద్ధపాటు. మనం ఒక ఎంప్లాయర్ని కానీ ఒక యజమానిని, అధికారిని మనం కలవబోతామున్నామంటే ఏ రీతిగా మనం ఫ్రెష్ అవుతాము అంటే పట్టు వస్త్రాలు అవి ధరించమని కాదు, కానీ మినిమం ఎటికెట్స్ అన్నమాట. మనం ఏ రీతిగా కొంచెం బ్రష్ చేయటం, రిఫ్రెష్ అవ్వటం, మనం ఏదైతే కంఫర్ట్గా ఉంటామో ఆ చక్కగా ఆ రీతిగా ఉండి ఆయన సన్నిధానంలో మనం వేచి చూడాల్సి అన్నమాట. అంటే ఆయన సన్నిధిని మనం కాచుకొని సిద్ధం చేసి, మరి రాజైన దావీదు గారు అంటున్నట్టు మరి ఉన్నతమైన ఆయన పరిశుద్ధమైన సన్నిధిని అనుభవించాలంటే తగిన సిద్ధపాటు ప్రతి ఉదయాన్న ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన సన్నిధిని ఉదయకాల వేళ అనుభవించినప్పుడు ఆ రోజంతా చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా వెళ్ళిపోతుంది. ప్రార్థనతో అలాగే మరి స్తుతులతో మనం ప్రార్థించి ఆ దినాన్ని స్టార్ట్ చేసినప్పుడు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. రోజు మొత్తం చాలా రిలాక్స్డ్గా, రిజాయిసింగ్గా ఉంటుంది అన్నమాట. మరి ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధిని నిలిచి ఉండాలి. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే హృదయపూర్వక అర్పణ. నిర్గమాకాండము 34:3 ఆ పని చేయుటకై వారు అంటే బెసలేలు, అహోలీయాబులు
పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇజ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకునేది. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఎవ్వరు వాళ్ళని కంపేల్ చేయలేదు, కానీ మరి మనం మందిరం కడతా ఉన్నాం, పరిశుద్ధ స్థలానికి మీరు అంత ఇయ్యాలి ఇంత ఇయ్యాలి కుటుంబానికి అని అక్కడ ఎవరైతే అనౌన్స్ చేయలేదు, కానీ మరి చాలు అన్నదాకా తెస్తూనే ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ మనఃపూర్వకంగా తెస్తున్నారు. మరి నేటి దినాలలో అయితే సంఘ అవసరాలను చెప్తా ఉన్నప్పుడు మరి గుప్పిలి విప్పగల పరిస్థితి నుండి సమృద్ధి ఉన్న హస్తాలు కూడా మరి సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇస్తున్న దినాలన్నమాట. మరి నాటి దినాలలో అయితే మరి అపోస్తుల దినాలలో కూడా వారు నిరుపేదలైనా కానీ ఎంతో దాతృత్వం కలిగి ధారాళంగా ఇచ్చిన సంఘాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ వీరు కూడా మనఃపూర్వకంగా అర్పణలను అతని ఎద్దుకు తెస్తా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. మరి ఆ రీతిగా మరి అర్పణలు అంటే మనకేదో కలిగి ఉన్న కలిమి సంపదని కాదు, కానీ విరిగి నలిగిన హృదయం ఆయనకు కావలసినది అనమాట. ఆయనకి నచ్చే అర్పణ అదే. మరి ప్రతి ఒక్కరము కూడా మరి ప్రతి ఉదయమున కూడా ఆయనకి మన హృదయాన్ని అర్పించబద్దులమై ఉన్నాం. మన హృదయంలో ఆయనకి మాత్రమే స్థానం ఇవ్వాలి. అప్పుడు ఆయన మనల్ని వెళ్తాడు. కాబట్టి మరి ఆ రోజేమి మన జీవిత పర్యంతము కూడా చాలా ప్లెజెంట్గా మన డేస్ని మనం సుఖంతోనూ శాంతితోనూ గడపడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా మన హృదయాలను ఆయనకి సమర్పించుకున్న బద్ధులమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, కానీ ఉదయాన్నే లేవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి యెహోషువ 6:12 చేస్తే ఉదయమున యెహోషువ లేవగా, దేవునికి స్తోత్రం, మరి నడిపించబడాలంటే ఆధ్యాత్మికంగా దైవికమైన నడిపింపు కావాలంటే మరి ఆయన అక్కడ లీడరే ఉన్నారు. లీడరే పడుకొని ఉంటే, అలాగే కుటుంబ యజమానుడే పడుకొని ఉంటే, అలాగే యాజకులే మరి నడిపించాల్సిన సంఘాన్ని నడిపించాల్సిన మరి సేవకురాళ్ళే పడుకొని ఉంటే నిత్యముగా ఆ సంఘముగా నా కుటుంబం కానీ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోద్దండి. కంపల్సరీ ఇంకా మధ్యలోకి నిద్రావస్థలోకి వెళ్ళిపోద్ది. మరి ఉదయాన్నే యెహోషువ గారు లేచినప్పుడు అక్కడ మనం జరిగిన సందర్భాలను చూస్తూ ఉంటాము. ఇంకా యాజకులు మందసాన్ని మోసుకొని లేవటం, ఇంకా అందరూ ఫాలో అవ్వటం చూస్తూ ఉంటాం. సో ఎవరైతే కుటుంబాన్ని కానీ సంఘాన్ని కానీ నడిపిస్తూ ఉన్నారో, ఒక టీముని కానీ మరి ఆఫీసెస్లో కానీ ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. మరి ఇప్పటి వరకు ఏవేవైతే నిద్రావస్థల్లో మత్తులో మరి జోగాడుతూ ఉన్నారో, నిత్యముగా ఆయా పరిస్థితుల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మస్ట్ వేకప్, రైజ్ అండ్ షైన్ అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేవాలన్నమాట. ఎక్కడైతే కూర్చొని ఉన్నామో, ఎక్కడైతే నిద్రపోతా ఉన్నామో, ఎక్కడైతే మత్తిళ్ళు ఉంటా ఉన్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవాలి. మరి కుటుంబ యజమానురాలు కూడా నిద్రపోయింది అనుకోండి, మరి పిల్లలు కూడా పక్కన చావుందనే నిద్రపోతూ ఉంటారు. ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. ఉదయాన్నే లేచినప్పుడు ఏంటంటే పనులన్నీ సక్రమంగా ఆన్ టైంకి జరిగిపోతాయి. సక్సెస్ఫుల్గా ప్రతి పనిని కూడా ఫినిష్ చేయటానికి ఉంటుంది అనమాట. మరి నిత్యంగా ఏ పరిస్థితులు అయితే మరి ఇప్పటి వరకు నిద్రావస్థలోనే ఉంటా ఉన్నాయేమో, ఉదయాన్నే మనం లేచి మరి ఆయన సన్నిధిని వెతికినప్పుడు, ఆయన సన్నిధిని సిద్ధపాటు కలిగి వేచి చూచినప్పుడు, ఆయన సన్నిధిలో మరి ఏ రీతిగా ఆత్మీయ సమకూర్పుని మనం కిందటి పాయింట్స్లో మనం చెప్పుకుని ఉన్నాం. ఇవన్నీ సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఏంటంటే జయాన్ని, ప్రతిఫలాన్ని, సఫలతను ప్రతి పనిలో మనం చూడగలుగుతాం అనమాట. మరి పీస్ఫుల్గా ప్రతి పని కూడా హరీబరీ లేకుండా మరి ఉదయాన్నే ఎర్లీగా లేస్తే ఏంటంటే ప్రతి పని కూడా ఆన్ టైంకి జరిగిపోద్ది. మరి వెళ్తున్న కాలేజెస్కి, స్కూల్స్కి, ఇన్స్టిట్యూట్స్కి, అలాగే జాబ్స్కి కానీ, బిజినెస్కి కానీ, ప్రతిదీ కూడా చర్చ్కి కానీ టైం కంటే ముందుగానే మనం వెళ్ళటానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. మధ్యలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా కానీ ముందే బయలుదేరాం కాబట్టి అక్కడ కాంపెన్సేట్ అయిపోతూ ఉంటుంది టైము. అట్లా కాకుండా ఉదయాన్నే లేకుండా మరి లేటుగా లేచి పనులన్నీ హరీబరీగా అయ్యి పడేసి, ఈ పగలు కొట్టేసి, వాళ్ళ మీద అరిచేసి, ఈ రీతిగా మరి ఆ డే మొత్తం డిస్టర్బ్గా ఉంటుంది అనమాట. మొత్తం మెసప్ అయిపోతుంది. ఈ రీతిగా కాకుండా ఉదయాన్నే లేవాలి. ప్రతి క్రిస్టియన్ కూడా మరి లేఖనాలు సెలవిస్తున్న ప్రకారము ఉదయాన్నే లేచినప్పుడు మరి ఆ డే మొత్తము పీస్ఫుల్గా, బ్లెస్డ్గా, సక్సెస్ఫుల్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగే తప్పులు సరిదిద్దబడాలి. యెహోషువ 7:16 కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇజ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టబడను. మరి ఇంక ఇది మొత్తం మనకు తెలిసిందే. ఆకాను దాకా మరి ఆకాన్ గారు ఏ రీతిగా పట్టబడ్డారో, మరి ఇంత చేయటానికి ఇంత పంచాయతీ జరిగింది ఉదయాన్నే లేచినప్పుడా లేకపోతే మధ్యాహ్నం కూర్చున్నారా?
సో ఏదైనా కుటుంబంలో కానీ ఎవరన్నా మరి తప్పుడు త్రోవలో కానీ దారిలో కానీ లేదు ఎక్కువ మొబైల్స్ యూజ్ చేస్తున్నారని కానీ ఇలాంటివి ఏమన్నా నోటీస్కి వచ్చినప్పుడు ఏంటంటే ఉదయాన్నే మరి ఎంత లేట్ నైట్గా అబ్బాయిలు ఇంటికి వస్తున్నా కానీ ఉదయాన్నే వాళ్ళు ఎంత లేట్ నైట్గానే ఇంటికే చేరుతారు కాబట్టి ఉదయాన్నే అందరు అవైలబిలిటీ ఉంటారు కాబట్టి వాడిని కరెక్ట్ చేయటానికి కానీ కన్స్ట్రక్టివ్గా వాడిని వార్న్ చేయటానికి కానీ మరి గద్దించడానికి కానీ ప్రతి సమయం కూడా ఉదయాన్నే మంచిగా, అంటే ఇలాంటివి మార్నింగ్ డిస్టర్బ్ ఫీల్ అవుతారని కాదు, ఎందుకంటే సాయంత్రం ఎవరో చెక్కరో దొరకరు. మన పిల్లలు ఇంటికి వచ్చేసరికి లేట్ నైట్ అయిపోవచ్చు, మరి చెప్పలేము పరిస్థితిని బట్టి. సో అందుకని ప్రతి ఉదయాన్నే కూడా ఎక్కడికక్కడ బిడ్డల్ని కానీ మరి నేటి దినాలలో కూడా సంఘంలో అనేకమైన ఉదయకాల ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. మరి సరిదిద్దేవి ఇంకా అనేకమైనవి ప్రాస్పరిటీ రిలేటెడ్, అంటే ఇహలోకపరంగా మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఆశీర్వాదాలు కావాలి. బట్ ఇంకా ఆల్ ద టైమ్ ఇవే ప్రీచింగ్స్, ఈ గాస్పెల్ వెళ్ళిపోతూ ఉంటే ఏంటంటే దిద్దుపాటికి సిద్ధపాటికి సమయమే ఉండదు. సో ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీ మార్నింగ్ కంపల్సరీ బిడ్డలనేమి మరి ఎవరైతే కొంచెం రాంగ్ ట్రాక్లో ఉంటున్నారో, ఆ రాంగ్ ట్రాక్ అంటే అదేదో కాదు, ఈ రోజు రేపు పిల్లలందరూ మొబైల్స్ చాలా విపరీతంగా వాడేస్తూ ఉన్నారు. మరి ఏ కుటుంబ పరిస్థితులను బట్టి మరి బిడ్డలు మరి చెడిపోతున్నారని తల్లిదండ్రులుగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని కరెక్ట్ చేయాలి. ప్రతి ఉదయం వాళ్ళకి వాన్ చేస్తూ ఉండాలి. ప్రతి ఉదయం వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళల్లో ఏంటంటే ఒక మార్పు పరివర్తన. ఇప్పుడు ఒకే విషయాన్ని పోక్ చేస్తూ ఉంటే అక్కడే మరి గుచ్చి చేస్తూ ఉన్నప్పుడు అక్కడ గాయం అవుతుంది ఆబ్వియస్లీ. మరి ఆ గాయం ఏంటంటే కొన్నిసార్లు మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టనుంది. మరి ఆ గాయం క్యూర్ చేస్తుంది. మరి ఏదైతే ఇంకా మరింత కీడు హాని కలుగకుండా అదేంటంటే ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే, మరి హెబ్రీలో కూడా ఉంటది కదండి, మరి 4:12 అక్కడ మనం చూడగలుగుతాం కదా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించుమంటూ దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరి ఈ రీతిగా బిడ్డల్ని మరి వాక్యంతో వాళ్ళని గద్దిస్తూ ఉండాలి. డైరెక్ట్గా మనం మరి సంఘంలో కానీ బిడ్డలను కానీ గద్దిస్తే ఈ రోజు రేపు పిన్నే పిల్లలు కాదు, రివర్స్ అవుతా ఉన్నారు. మరి వాక్యం అనగానే ప్రతి క్రిస్టియన్ వాక్యానికి విధేయత చూపిస్తారు, లోబడతారు కాబట్టి, భయపడతారు కాబట్టి, మరి వాక్యంలో ఈ రీతిగా ఉన్నదమ్మా, ఆ రీతిగా చేయకూడదు కదా అని మరి ప్రతి ఒక్కరు కూడా బిడ్డల్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో వారు తప్పు తెలుసుకొని దిద్దుకొని వాటిని విడిచిపెట్టే రీతిగా కన్స్ట్రక్టివ్గా చేయాలి. అంతేగాని నిజంగా వాళ్ళని గాయపరచాలని ఈ రీతిగా ఏ ఒక్కరు కూడా చేయకూడదు. అది మరి సంఘ పెద్దయిన అంటే చర్చ్ పాస్టర్ ఏమి అలాగే కుటుంబ యజమాని ఏమి ఆ రీతిగా చేయకూడదు. మరి పిల్లలకి బుద్ధి రావాలని అనుకోవాలి కానీ వారు చావాలని కోరుకోకూడదు అన్నట్టు. మరి నేటి దినాలలో దైవజనులైతే వారికి ఎవరైతే విశ్వాసులు మరి కొంచెం కటువుగా అనిపిస్తూ ఉన్నారో, వారు చేస్తున్నది తప్పు అని మరి ఖండిస్తూ ఉన్నారో, వారు చెప్తున్నది ఖండిస్తూ ఉన్నారు, వారైతే మరణమైపోవాలని కూడా కోరుకునే సేవకులు లేకపోలేదండి. వారిని శపిస్తూ దూషిస్తూ ద్వేషిస్తూ ఓపెన్గా వారిని శపిస్తూ వారి మరణాలు కోరుతున్న సేవకులు కూడా ఉన్నారండి. వారు లేకపోలేదు. మరి తల్లిదండ్రులు కూడా ఈ రీతిగా ఉండకూడదండి. నిశ్చయముగా వారు తప్పు సరిదిద్దుకొని మరి దాన్ని విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకునే రీతిగా మాత్రమే కోరుకోవాలి. వారిని ఆ రీతిగా నడిపించాలి. అలాగే ఆత్మీయ యుద్ధానికి సిద్ధపాటు. మరి యెహోషువ 8:10 ఉదయం యెహోషువ వేకున లేచి జనులను వ్యూహపరిచి తానును ఇజ్రాయేలుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. దేవునికి స్తోత్రం. మరి ఉదయం ప్రతి కుటుంబం నుంచి ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతానే ఉంటారనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరు ఏ ప్రాంతాలకు వెళ్తా ఉన్నారో ఒక యుద్ధానికి వెళ్తున్నట్టు. అది పరిచర్య ఏమి అంత మాత్రమే కాదు, ఉద్యోగం ఏమి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏమి. మరి చిన్న బిడ్డలు ఇప్పుడు ఆడపిల్లలు బయటికి పంపించాలంటే కూడా భయం అవుతా ఉన్నదనమాట. ఈ రీతిగా ఉండాలి, మరి సొసైటీలో ఈ రీతిగా ఉండాలి, పబ్లిక్లో ఈ రీతిగా ఉండాలి. మరి నువ్వు పాము వల్ల వివేకముగాను పావురు వల్ల నిష్కపటంగాను ఉండాలి. నువ్వు ఎక్కడైతే పని చేస్తావు, ఎక్కడ చదువుకుంటావు, ఎక్కడ కోచింగ్కి వెళ్తా ఉన్నావో, మరి ఎక్కడైతే నిలిచి ఉంటా ఉన్నావో అక్కడ ఏ రీతిగా ఉండాలో ప్రతి ఒక్కరు కూడా టీచ్ చేయాలన్నమాట. అంటిల్ అన్లెస్ సమ్వన్ టెల్స్, అది వారికి తెలియదు, చెప్పందే తెలియదు. సో ప్రతి ఉదయం కూడా బిడ్డలకి మనం
మాటి మాటికి చెప్తూ ఉండాలి. వారు ఇంకెప్పటికీ మర్చిపోకుండా మరి లేఖనాలను ఆధారంగా చేసుకుని మరి అప్పుడు వ్యూహపరిచాడు సైన్యాన్ని. యెహోషువ గారు ఉదయాన్నే లేచి లేఖనాలతో బిడ్డలను కూడా మనం వెల్ ప్రిపేర్ చేయాలన్నమాట. మరి ఎఫిసియన్స్లో ఉంటది కదా, మనం లేఖనాలు చూసినట్లయితే మనం ఎవరితో పోరాడుతున్నాం, మరి ఎఫెసీ 6:12 చూడగలుగుతాం కదా. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాం. మరి ఆత్మీయ యుద్ధానికి మనం కింద చదువుకుంటూ వెళ్తే మరి సర్వాంగ కవచం, మరి ఏ రీతిగా ఏ సమయంలో ఏ రీతిగా బిడ్డలు రెస్పాండ్ అవ్వాలి, మరి ఆత్మీయ జీవన యానంలో విశ్వాస యానంలోనేమి మరి భౌతిక పరంగా వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో యజమానేమి కానీ యజమానురాలు బిడ్డలు ఎవరైనా కానీ మరి ప్రతి ఒక్కళ్ళం కూడా వాడు టార్గెట్లోనే ఉంటారు. క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే అందున దేవుని హత్తుకున్న ఫ్యామిలీ అంటే ఎవరొక్కళ్ళు చేరి దుష్టుడు మరి ప్రలోభ పెట్టడానికి భ్రమపరచడానికి మరి ఆత్మీయత నుంచి ఆ సరళత నుంచి మరి త్రోవ తప్పించడానికి చూస్తూనే ఉంటాడు. సో దినదినము కూడా ఉదయాన్నే లేచి బిడ్డల్ని లేఖనాలతో వ్యూహపరచాలి, బలపరచాలి. ఏ టైంలో ఏ రీతిగా రెస్పాండ్ అవ్వాలో వారికి టీచ్ చేయబద్దులేమో ఉన్నాం. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే ఈ ఆత్మీయ యుద్ధంలో మరి యోధుల వల్ల పోరాడి గెలిచి నిలిచి అనుభవంలోనికి ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా నడిపించబడతారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మరి దావీదు గారు కూడా ఉదయాన్నే లేచినప్పుడు మరి యెహోవా వాక్కు తన ప్రవక్త ద్వారా ప్రత్యక్షమైందంట. 2 సమూయేలు 24:11. మరి అక్కడ చూసినట్లయితే దావీదు గారు ఉదయాన్నే లేవగానే గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. మరి ఇక్కడ సందర్భం వేరైనా ఉదయాన్నే లేచినప్పుడు ఏంటంటే దేవుని వాక్కు ప్రత్యక్షపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఆయా ప్రవక్తలు ఆయా కుటుంబస్తులకు కానీ మరి సంఘానికి కానీ ఏదైతే చెప్పమని మరి దేవుడు వారికి చెప్పి ఉన్నారో మరి అది ఆ రాత్రికాల వల్ల దేవుడు ఏం చెప్పి ఉన్నారో అది ఉదయాన్నే చేరవేయాలి. కాబట్టి మరి ప్రవక్త కూడా అక్కడికి రావటం చూస్తూ ఉంటాం. మరి నా జీవితంలో కూడా చిన్న టెస్ట్ మని మరి మా అక్క వివాహ విషయంలో కూడా ఈ రీతిగా నా తల్లి చాలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి మంచి ప్రేయర్ఫుల్ అమ్మమ్మ, మాకు రిలేటివ్ కూడా అవుతారు, మరి గొప్ప ప్రవక్తని, మరి నా తల్లి కూడా ప్రవక్తని. మరి ఆ అమ్మమ్మకి దేవుడు చూపించినప్పుడు మరి ఇక్కడ ప్రవక్త గారు ఏ రీతిగా అయితే ఉదయాన్నే వచ్చి దావీదు గారిని మరి దర్శించి మరి అక్కడ సందర్భం వేరు. మరి నా తల్లి గారికి మా అక్క వివాహ విషయంలో చెప్పడం జరిగింది ఉదయాన్నే. మరి అదే అమ్మమ్మ ద్వారా మరి నా తల్లి మరణం విషయంలో కూడా మరి డైరెక్ట్గా అమ్మమ్మ ఉదయాన్నే వచ్చి పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో నా కుమార్తె దేవుడు నిన్ను సిద్ధపాటు చేసి తన సన్నిధికి పిలుస్తా ఉన్నాడు, సిద్ధపాటు చేసి తీసుకుంటాడమ్మా అని అమ్మమ్మకి చెప్పిన 1 వీక్లో అలాగే నా తల్లి కూడా దేవుడు మరి ప్రత్యక్షంగా చూపించి తన సన్నిధికి పిలుచుకోవటం, నా తల్లికి చూపించిన 2 డేస్లో మరి కోమాలోకి వెళ్ళటం ప్రభు సన్నిధానాన్ని. మరి ఎందుకంటే ప్రవక్తలకి మరి ఏదైతే చూపిస్తాడో ప్రవక్తలు ఆగరు, ఉదయాన్నే వచ్చేస్తారు. వారు వచ్చి మరి అది క్షేమ సమాచారము శుభ సమాచారం అయితే అది జరగాలని ఆ కుటుంబస్తులు ప్రార్థిస్తారు. లేదు కీడు అపాయం అంటే అది తొలగిపోవాలని కూడా మరి కొన్ని దేవుడు డిసైడ్ చేస్తే మనం ఎంత ప్రార్థించినా పొందుకోలేకపోవచ్చు. కానీ దేవుడు వార్నింగ్ లాగిస్తే, ఎందుకంటే అది ఆయన తీర్మానం అయితే యెహోవా తీర్మానమే స్థిరమని ఉంది, అది మార్చలేం. కానీ ఏదైనా కీడు హాని అంటే అది తొలగిపోవులాగున ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన కనికరించి నిత్యముగా తెస్తానన్న కీడు తేక మానుకునే దేవుడై ఉన్నాడు. మహావాత్సల్యత కృపగల దేవుడు. కాబట్టి 8 చూసినట్లయితే మందిరపు వాకిండ్లను తెరవాలి. 1 దినవృత్తాంతములు 9:27. వారు దేవుని మందిరమునకు కావలి వారు కనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరిచి పని వారిదే. దేవునికి స్తోత్రం. అంటే మందిరపు వాకిండ్లు అంటే ఇంకా అందరు వెళ్ళి సంఘానుకున్న ఆ గేట్స్ ఓపెన్ చేయమని కాదు, కానీ అప్పటి పరిస్థితిని బట్టి మరి ఆయా కావలి వారు అలాగే ఆయా కార్యక్రమాలకి మరి పరిశుద్ధ స్థలంలో ఏమి అతి పరిశుద్ధ స్థలంలో ఆవరణంలో ఎవరెవరు ఏమేమి పని చేయాలో లేవీలని మరి అలకోట్ చేసి ఉన్నారు. కాబట్టి కావలి కాచేవారు ఏంటంటే ప్రతి ఉదయం వెళ్ళి మందిరం తలుపులు తెరవాలి. అలాగే మనం కూడా మన హృదయ గుడారపు వాకిండ్లని ఆ తలుపులను తెరిచినప్పుడు దేవుడు ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవరైనాను మరి తలుపు తీస్తే వారితో నేను
మరి నేను అతని ఎత్తుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదమని ఉంది కదా. మరి మనతో ఆయన ఉంటే ఏంటంటే ఇంకా దినమంతా మన జీవిత కాలమెల్లా సంతోషం, సమాధానం, సంతృప్తి మరి ఈ రీతిగా ఉంటుంది. కాబట్టి మనం కంపల్సరీ ప్రతి ఉదయాన్న మరి మనం మనసుతో మన హృదయాన్ని మరి తెరచి ఆయన ఆహ్వానించాలి. అంటే ఆయన సన్నిధిని అనుభవించబద్దులమై ఉన్నాం. 91 చూసినట్లయితే ఉదయమున ఉత్సాహగానము చేయాలి. కీర్తన 59:16. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. అంటే దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. చిన్నప్పుడు మా సండే క్లాస్ టీచర్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, ఒక స్టోరీ మాదిరి. ప్రతి ఉదయం అంట ఇంకా తెల్లవారుజామున 3ంటికి 2 ఏంజల్స్ వస్తారంట, 2 బాస్కెట్స్ తీసుకొని. ఒక ఏంజిల్ ఏమో మన ప్రేయర్స్ని తీసుకుంటుందంట, ఇంకో ఏంజిల్ ఏమో మన ప్రైజెస్ని, ప్రార్థనలు అలాగే స్తుతులు కలెక్ట్ చేసుకోవటానికి ఏంజల్స్ వస్తారంట. మరి ఎప్పుడు ప్రేయర్స్ తీసుకునే ఏంజల్ బాస్కెట్ ఎప్పుడు నిండిపోయేదంట. అంటే స్తుతించే వారే కొదువైపోయారని. ఎప్పుడు ప్రైజెస్ తీసుకునే ఏంజల్ మాత్రం ఎంటీ బాస్కెట్తో ఏదో అక్కడ అరా కొర్రలాగా తీసుకుని వెళ్ళేవాళ్ళంట. అంటే ఎప్పుడు ఇంకా లేచింది పొద్దు ప్రార్థించే వాళ్ళు ప్రార్థించడం తప్పు అని అనట్లేదు. అట్ ద సేమ్ టైం ప్రార్థన, స్తుతి, ఆరాధన, వాక్య ధ్యానం, ఈ 3 ట్రయాంగిల్ అండి. ఈక్వల్ అండ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట ప్రతి దానికి. మూడిట్లో మరి మనం విశ్వాసయానంలో మనం బలం పొందుకోవాలంటే, పయనించాలంటే ఈ 3 కూడా ఈక్వల్ ప్రొపనేషన్లో ఉన్నానమాట. మరి దేవుణ్ణి స్తుతించే విషయంలో కూడా ఏమాత్రం తక్కువగా ఉండకూడదు. ఉదయాన్నే లేచి మన కంఠస్వరాన్ని ఎత్తి ఆయన స్తుతిస్తున్నప్పుడు, మరి చెప్పాను కదా, ఒక డాక్టర్ గారు ఆయన మెసేజ్ చెప్తూ అన్నారు, రాగాలు తీస్తే రోగాలు పోతాయని. మరి నిజముగా ఆయన స్తుతిస్తూ ఉంటే స్తుతిలో శక్తి ఉంది. స్తుతి మృతిని జయిస్తుంది, స్తుతి స్థితిని మారుస్తుంది. మరి ఏ పరిస్థితి, ఏ అనారోగ్య పరిస్థితి అయినప్పటికీ మరి వెన్ యూ స్టార్ట్ ప్రైజింగ్, మరి ఒక్కొక్కటిగా నిత్యముగా ఆ బలహీనతలో బలాన్ని, ఆ పరిస్థితులు ఏవైతే ఇవి చిక్కుముడులు, ఇంకా ఎవ్వరూ కూడా దీన్ని సాల్వ్ చేయలేరు, ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించలేరు, ఈ నష్టాల అప్పుల ఊబిలో నుంచి పైకెక్కించలేరు, నన్ను ఎవ్వరు ఆదుకునేవారే లేరు, ఇంకా ఇది ఎవ్వరు ఆ దేవుడి వల్ల కూడా కాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి పరిస్థితిలో కూడా స్తుతించడం ప్రారంభించినప్పుడు మరి దేవుడు ఒక్కొక్కటిగా ఆ చిక్కుముడులన్నిటిని విప్పదీసి నిత్యముగా మరి ఎత్తైన ఉన్నతమైన అనుభవంలో నిలబెట్టే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ప్రతి ఉదయాన ప్రతి ఒక్క కంఠస్వరం దేవునికి వినబడాలి, అని స్తుతించబద్దులు మనం. దేవునికి స్తోత్రం. అలాగే 10th పాయింట్ చూసినట్లయితే ఉదయమున ప్రార్థించాలి. మరి కీర్తన 88:13. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. దేవునికి స్తోత్రం. మొదటిగా మనం ప్రార్థించే ముందు స్తుతిస్తాము. స్తుతించిన తర్వాత ప్రార్థించినప్పుడు ఏంటంటే నిత్యముగా మరి ఆ దినమంతా కావలసిన మరి ఆరోగ్యాన్ని మనం పని చేసుకోవాలంటే ఆరోగ్యం కావాలి, శక్తి కావాలి, బలము కావాలి, అలాగే జ్ఞానము కావాలి. ఏ పని చేసుకోవాలని, ఏ పనిని ఏ టైంలో ఏ రీతిగా ఫినిష్ చేయాలో. మరి బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, మరి బిజినెస్లు చేసే వాళ్ళు ఉంటారు, అలాగే చిన్న చిన్న ఏదైనా కానీ పరిచర్యలు ఉండే వాళ్ళు ఉంటారు. ఏదైనా ఒక పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే, స్టార్ట్ చేయాలన్నా కానీ జ్ఞానం అవసరమైనది. మరి ప్రభు పాదాల చెంత ప్రార్థించి ఆ దినానికి కావలసిన జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని మరి దేవుని పాదాల యొద్ద మరి కాపుదలని, కంచెని, మరి బిడ్డలకి కాపుదల కావాలి, బయటకు వెళ్తున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు వాళ్ళు దీవెనకరంగా ఉండాలి. మరి ఇవన్నీ దేవుణ్ణి మనం ప్రార్థన ద్వారా ఎదుర్కొన్న బతులే మనం. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థన మరొకసారి చెప్తున్నాను, ఇది ఎర్లీ మార్నింగ్, వేకువజామున ఇది కాదండి, ఉదయం గురించి మాత్రమే మనం ధ్యానిస్తా ఉన్నాము. ప్రాతకాలం అలాగే వేకువజాము ఇది కాదు. ఉదయమున మనం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించబద్దులు మనం. అలాగే ఉదయమున యెహోవా కృపను ప్రచురపరచాలి. కీర్తన 92:2వ చరణం మనం చూడగలుగుతాం. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించడం మంచిది. దేవునికి స్తోత్రం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన కృపను ప్రచురపరచబద్దులమై ఉన్నాము. మరి కుటుంబ సభ్యులతో ఏమి, సంఘస్థులు ఏమన్నా ఎవ్రీ మార్నింగ్
జరుగుతూ ఉన్నాయి. చాలా కూడికలు ప్రతి సంఘంలో కూడా. మరి కరోనా టైం తర్వాత, ఈ పాండమిక్ తర్వాత మరి దుష్టుడు సంఘాలను క్లోజ్ చేయాలనుకున్న వేళ అందరూ కూడా ఈరోజు రేపు ప్రతి చిన్న సంఘం కూడా ఆన్లైన్లో ప్రేయర్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. ఆఫ్లైన్లో కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వెళ్ళని అవకాశం లేని వారు ఆన్లైన్లో కూడా చూస్తూ ఉన్నారు. మరి ప్రతి ఉదయం కూడా మరి ఏవేవైతే ఆయన కృపను గురించి ప్రచురపరచడం మంచిది. సాక్ష్యమయ్య బద్దులమన్నాం. నిజంగా ఆయన కృప వలన మాత్రమే కేవలం ఈ కార్యం జరిగింది. ఆయన కృప వలన మాత్రమే మరి ఇది సంపాదించుకోగలిగాము. మరి ఈ రక్షణ కార్యం చూడగలం, ఈ శుభకార్యాన్ని చూడగలం, ఈ స్వస్థతను పొందుకొని ఉన్నాము. ప్రతిదీ కూడా ఆయన కృపను ప్రచురపరచాలి. మరి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్ అండ్ దట్ విల్ సర్ప్రైజ్ యు వాట్ గాడ్ హస్ డన్ ఫర్ యు. మరి సాక్ష్యం ఇవ్వకుండా ఎవరు ఉండకూడదండి. ప్రచురపరచబద్ధులమే ఉన్నాము అంటే మనం ఏదో సంఘాన్ని కట్టేసుకొని ప్రతి ఒక్కళ్ళు సేవకులం అయిపోవాలని కాదు. కానీ నువ్వు నేను ఒక సువార్త కరపత్రిక మరి మనం ఎక్కడైతే ఉంటా ఉన్నామో నా జీవితంలో జరిగిన సాక్ష్యాలే ఒక సువార్తలాగా మరి డిప్లొమాటిక్ గా సువార్తను ప్రకటించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి. కీర్తన 130వ కీర్తన 6వ చరణము, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. మరి నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఎప్పుడు పగలవుతుందా అని చూస్తూ ఉంటారు. వాళ్ళు నిద్రని ఆపుకొని మరి కావలి ఉండాలి కదా. మరి ఆ పట్టణానికి ఏమి, ఆ కంపెనీకి ఏమి, ఆ ఇంటికేమి మరి కావలి కాచే వాళ్ళు ఉదయం కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉంటారు. మనమేమి ఇంకొంచెం లేటుగా అయితే బాగుండి ఇంకాస్త పడుకోవచ్చు అని మనం అనుకుంటాం. కావలి వారు మాత్రమే ఉదయం కొరకు కనిపెట్టుకుని ఉంటారు. మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా మరి నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నదని. అలాగే మరి 40వ కీర్తనలో యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను అన్నట్టు మరి ప్రభు కొరకు మనం ప్రతి ఉదయాన్నే కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన తన స్వరము ద్వారా కానీ మరి లేఖనం ద్వారా కానీ మనల్ని బలపరుస్తాడు. ఆ దినమంతయు మనం మరి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఈ విశ్వాసయానంలో మరి మనం కార్యాలన్నిటినీ ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టడం, ఎటువంటి నెగిటివ్ అక్కడ మనకు జరుగుతున్నప్పటికీ లేదు. దేవుడు నాకు ఈ ఉదయకాల వేళ నా ధ్యానాంశంగా ఈ వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. దాన్ని పట్టుకొని మనం ప్రార్థించి ముందుకెళ్తున్నప్పుడు చాలా ధైర్యం అనిపిస్తుంది, గొప్ప నిరీక్షణ కలిగి ఉంటుంది అనమాట. నిత్యముగా ప్రభు పాదాల చెంత కనిపెట్టుకోవాలి. ఆనాడు మరి యేసయ్య పాదాల యొద్ద మరి మరియ గారు ఏ రీతిగా కనిపెట్టుకుని ఉన్నదో ప్రభు పాదాల చెంత ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల వేళ ధ్యానించబద్దులు మనం కనిపెట్టుకొని ఉండాలన్నమాట. అలాగే 13th చూసినట్లయితే యెషయా 38:13 ఉదయం వరకు ఓర్చుకోవాలి. మరి ఓర్పు అనేక ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుందని మరి ప్రసంగిలో చూడగలరు. అలాగే ఓర్పు అన్ని వేళలా అవసరమే ఉన్నది. మరి ఉదయాన్నే మరి పిల్లలు లేవట్లేదని అవసరమని అనుకూలతను బట్టి ఆ సమయంలో లేవని మరి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏదో తక్కువైందని, కర్రీ చేయడానికి ఏదో తక్కువైందని, మరి అది క్లీన్ చేయలేదు, మరి సర్వెంట్ మేడ్ రాలేదని, ఈ రీతిగా మరి టెంపర్ని షార్ట్ టెంపర్తో మరి ఆ ఓర్పుని ఆ ఎండ్యూరెన్స్ని కోల్పోకుండా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉండటానికి మరి ట్రై చేయాలి. ఎందుకంటే ఆ రోజు మొత్తం మనం ఓర్పు కలిగి ఉన్నప్పుడు మార్నింగ్ ఏదైతే మనం ప్లెజెంట్నెస్తో ఉంటామో రోజంతా అట్లా ఉంటాం. లేదు ఉదయాన్నే ఈరోజు ఇట్లా జరిగింది, రోజంతా డిస్టర్బ్డ్గానే ఉంది అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఇది ఆ ఒక్క రోజుగా అని కాదు, రోజు దినదినము ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా అది సదాకాలము ఎల్లకాలం అయిపోద్ది కదా. మన మరణ పర్యంతం వరకు, జీవితాంతం వరకు మరి ఇదే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం. ఓర్పు కలిగి ఓపికతో ప్రతి పనిని కూడా చేసుకోవాలన్నమాట. ఎక్కువగా ఇంటి యజమానురాలే మరి ఆ టెంపర్ని కోల్పోతూ ఉంటారు ఉదయకాల వేళ. మరి పిల్లలు ఏది సహకరించట్లేదని కానీ, లేవట్లేదని కానీ, టైంకి పనులు అవ్వట్లేదని కానీ, లేదు పవర్ ఏదన్నా ఆఫ్ అయిపోయింది అనుకోండి, మిక్సీలతో పని ఉంటుంది, గ్రైండర్లతో పని ఉంటుంది. మరి ఈ రీతిగా ఏ విషయంలో కూడా మరి టెంపర్ను కోల్పోకుండా ఓర్పుతో ఉండబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కలిగి ప్రతి కార్యాన్ని కూడా చేసుకున్న బద్దులమైన, అది ఇంట్లోనే కాదు కానీ మరి పనిచేస్తున్న పని వేళల్లో కూడా ఓర్పు అన్నది అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ 14th చూసినట్లయితే ఉదయం యెహోవాకు ప్రత్యక్షమై మనం చేయాల్సింది బోధిస్తుంది. ఎహెజ్కేలు 12:8 చూసినట్లయితే ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను,
మరి దేవుడు నడిపింపు కోసం ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే ప్రభు పాదాల చెంత కనిపెట్టుకున్నప్పుడు మరి ఏమేం చేయాలి, ఏ కార్యాన్ని ఏ రీతిగా మరి స్టార్ట్ చేయాలి, దాన్ని ఫినిష్ చేయాలో దేవుడు దైవికమైన నడిపింపునిచ్చే దేవుడై ఉన్నాడు. మరి అక్కడ ప్రవక్తకి చెప్పినట్లు మరి నీకు నాకు కూడా బోధించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఏ నిర్ణయాలు డెసిజన్ మేకింగ్లో ఏ రీతిగా చేయాలి, అదొక ఇంటర్వ్యూ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే బిడ్డల్ని మరి ఏ స్కూల్ ఏ కాలేజ్లో మరి ఏ ఇన్స్టిట్యూట్లో అని చాలామంది తల్లిదండ్రులు కూడా మరి కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి బిడ్డల విషయంలో కానీ ఏదైనా కానీ వాట్ నాట్ ఇన్ ఎవ్రీథింగ్ డెసిజన్ మేకింగ్ ఏది చేయాలన్నా, ఏ పని ఏ రీతిగా చేసి ముగించాలన్నా దైవికమైన నడిపింపు కోసం ఉదయాన్నే లేచినప్పుడు మరి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించి మరి దైవికంగా నడిపించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ 15th పాయింట్ చూసినట్లయితే ఉదయమున ప్రకటించాలి, అది ఎటువంటి సందర్భమైనా. మరి ఎస్కేలు 24:18 చూస్తే ఉదయమందు నేను ప్రకటించి తిని సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. మరి అది ఎటువంటి సెరమనీ అయినప్పటికీ, ఎటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ మరి సందర్భానుకూలంగా సువార్తను ప్రకటించబద్దులమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏ మాత్రము కూడా మరి ఈ విశ్వాసయానం మరి ముందుకే కొనసాగించబద్దులమై ఉన్నాము. ఏమాత్రం మరి నాగటి మీద చెయ్యి వేసి వెనుదిరిగి చూడకూడదు. మరి ఈ విశ్వాసయానంలో మనం ఎంతమందితోనూ స్టార్ట్ చేస్తూ ఉంటాం. పరిస్థితులను బట్టి దేవుడు ఒక్కొక్కరిని మరి భౌతికంగా దూరపరచవచ్చు, లేదు ఆత్మీయంగా కూడా. మరి సౌలు గారు కూడా కొంచెం మార్కు గారి వల్ల సౌలుకి బరబాకి ఆ రీతిగా కొంచెం డిస్పారిటీస్ రావటం చూస్తూ ఉంటాం. మరి ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన ఏదైతే మరి చూపించున్నారో, ఆయన ఏది ప్రకటన చేయమని చెప్తా ఉన్నారో ఆయా పరిస్థితులను బట్టి ప్రకటించుకోవటం, ఆయన సువార్తని ప్రకటించబద్దులమే ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి 16th ఉదయమున దేవుని రాజ్య సువార్త ప్రకటన, అంటే సువార్త విస్తరణ జరగాలి. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళెను. జన సమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసయ్య గారి గురించి చెప్తా ఉన్నారనమాట. మరి అన్ని పట్టణాల్లో నేను ఆయన సువార్త ప్రకటించాలి, ఇందుకోసమే కదా నేను పంపబడ్డానని చెప్తా ఉంటారనమాట. అలాగే మనం కూడా నాకు ఈ చిన్న ఊళ్ళో ఈ పరిచయం ఇచ్చారు చాలు, నేను ఇంతవరకు కన్ఫర్మ్ అయిపోతాను చాలు, నా కెపాసిటీ ఇంతే, నా క్యాలిబర్ ఇంతే అని కన్ఫర్మ్ అయిపోకుండా, దానికే దిగ్బంధం చేసుకోకుండా మరి విస్తరించబడాలి. మరి టైం ఎంతో లేదండి, వచ్చివాడు ఆలస్యం చేయక వస్తా ఉన్నాడు. మరి దుష్టుడు కూడా మహాక్రోధంతో వాడు కూడా రగిలిపోతా ఉన్నాడు, వాడికి కూడా సమయం తక్కువే అని. సో మరి విశ్వాసుల్లో సైతం విశ్వాసం కనుగొందని విశ్వాసుల్లో ఏర్పరచబడిన వాళ్ళని కూడా మరి పడేస్తా ఉన్నాడు. అటువంటిది నేను ఇంతవరకే, నేను ఈ బౌండరీస్ దాటి వెళ్ళనని కాకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే పరిచయలు చేస్తా ఉన్నారో, మరి యేసయ్య వేరే పట్టణంలో కూడా నేను సువార్త ప్రకటన చేయాలన్నారు. మనం కూడా దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని యేసయ్య ఏ రీతిగా మరి సువార్తని ప్రకటించారో, విస్తరించారో, ప్రతి ఒక్కరు కూడా ఏ పరిచర్యలు చేస్తా ఉన్నారో అవన్నీ యేసుక్రీస్తు నామంలో విస్తరించబడాలి. ఆమేన్. అంత మాత్రమే కాదు, 17th చూసినట్లయితే యెహోవాకు మ్రొక్కాలి. 1 సమూయేలు 1:19. తరువాత వారు ఉదయమందు వేగిరమై లేచి యెహోవాకు మ్రొక్కి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మ్రొక్కి అంటే వర్షిప్. మనం ఇంత ముందు ఉత్సాహగానం అని చూసాం కదా, స్తుతించడం అని. మరి ఇది వర్షిప్, ఆరాధన చేయటం అన్నమాట, నొక్కటం అన్నమాట. మరి నిత్యముగా ప్రతి ఉదయమును కూడా ప్రతి ఇంటి నుంచి మనమే, మరి 1 పేతురులో చూస్తాం కదా 2:9, రాజులైన యాజక సమూహం లాగా మరి ఉదయ సాయంకాల నైవేద్యాలు అర్పిస్తున్నట్టు నిత్యముగా ప్రతి కుటుంబం నుంచి కూడా మరి రక్షణ గుర్చిన ఉత్సాహ సునాదాలు ఏ రీతిగా అయితే వినబడతా ఉంటాయో, మరి ఆ రీతిగానే కూడా ఆరాధనలు జరగాలి. ఆరాధనలు అంటే చర్చిలకు కొట్టేసి ఇంట్లో వర్షిప్ మీట్స్, సండే సర్వీసులు పెట్టమని కాదు, కానీ ప్రతి ఉదయం కూడా ఆయన ఆరాధించాలి. ఆయన ఏవేవైతే కార్యాలు చేశాడో ప్రతిదీ కూడా మరి ఎత్తిపట్టి ఆయన మనం స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి మరి ఆయన సన్నిధిని అనుభవించబద్దులమే ఉన్నాం. ఈ రీతిగా నిజంగా పరమ సన్నిధిని అనుభవిస్తూ ఉంటే ప్రతి గృహం కూడా ఒక మందిరం అయిపోద్దండి. ఎంత అసలు ఆలోచిస్తుంటేనే
మనము అది ఎంత వచ్చేసి ఆ హెల్దీ అట్మాస్ఫియర్ కానీ అలాగే చాలా సంతోషకరంగా ఉంది కదా. మరి ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా లేచి ప్రతి ఒక్కరు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నడిపింపును బట్టి నడిపించి ప్రత్యక్షతలను అనుగ్రహించి ప్రవక్తలను పంపించి మరి ఇంటనే మరి ప్రవక్త ఉంటే వాడిని కూడా అభిషేకిస్తాడు దేవుడు నిత్యముగా. దేవునికి స్తోత్రం. మరి ప్రతి కుటుంబం దగ్గర నుంచి కూడా మరి వారి ఆరాధన చేయబద్దులే ఉన్నారు ప్రతి ఉదయాన్నే. అంత మాత్రమే కాదు కానీ 18th చూసినట్లయితే మరి నీ కంఠస్వరం దేవునికి వినబడాలి. కీర్తన 5:3 ఉదయము నా కంఠస్వరము నీకు వినబడును. దేవునికి స్తోత్రం. మరి ఇది యాక్చువల్లీ మరి అంటూ ఉంటారు కదా దైవజనులు, మనం మార్నింగ్ లేచి మాట్లాడాల్సింది మొట్టమొదటిగా యేసయ్యతో, ఈవినింగ్ నిద్రపోయేటప్పుడు నైట్ టైము చివరిగా మాట్లాడాల్సింది యేసయ్య. అంటే మనం పడుకున్నా కానీ లేచినా కానీ మన కాన్వర్జేషన్ మస్ట్ బి విత్ జీసస్. యేసయ్యతో మాట్లాడుతూ మరి యేసయ్యతో మన కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి అంటే ప్రార్థిస్తూ మనం డేని ప్రారంభించినప్పుడు ఏంటంటే హరిబరీలు ఉండవు. మరి ప్రతి ఇంట ఉదయాన్నే చూస్తే ఇంకా గోలలు అనమాట. పిల్లల్ని లేపే అదొకటి అన్నమాట, అదొక ప్రాసెస్. మిక్సీల సౌండ్లు, గ్రైండర్ సౌండ్లు, ఇంకా పాత్రలు ఇంకా కింద పైన పడేసుకోవటం అనమాట, పగలగొట్టేసుకోవటం, హరిబరీగా అంతా మెసప్ అయిపోతూ ఉంటుంది. ఇలా కాకుండా కొంచెం ఒక అడుగు ముందే లేచి మరి దేవుని సన్నిధానాన్ని అనుభవించి మరి మన కంఠస్వరం మొదటిగా దేవునికి వినిపించినప్పుడు ఏంటంటే ఇంట్లో మన సౌండ్ సైలెంట్ అవుతుంది. మనం సైలెంట్గా ఉన్నామంటే దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తూ ఉన్నదండి. దేవుని స్తోత్రం. మరి దేవుడు ఉన్న చోట మనం అందరం మ్యూట్లోనే ఉంటాం కదండి. ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా సైలెంట్గా ఆయన సన్నిధిని అనుభవిస్తాం. అలా కాదు రంకెలేస్తూ మరి ఒకరి మీద ఒకళ్ళు చిందులేసుకుంటూ అది ఎక్కడ ఇది ఎక్కడ అని మొత్తం మరి గలిబిలిగా హడావుడిగా కలవరంగా ఉంటాయంటే దుష్టుడు అక్కడ పెట్టేసి ఒక మూల కూర్చొని వాడు నవ్వుతూ ఉంటాడు. చూసావా ఎలా రేపానో. పసిబిడ్డల్లో నుంచి కూడా దేవుడు మరి దుష్టుడు రేపిస్తాడు అన్నమాట. సో ఆ డే మొత్తం ఇంకా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అలా కాకుండా ఉదయాన్నే మన కంఠస్వరం దేవునికి వినిపించినప్పుడు నిజంగా రోజు మొత్తం పీస్ఫుల్గా బ్లెస్డ్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ మరి సెకండ్ వన్ చూసినట్లయితే ఉదయమున ఏం చేయకూడదు. మరి చూసినట్లయితే ఉదయం వరకు ఏది మిగిలిచ్చి ఉండకూడదు. నిర్గమాకాండము 12:10 ఉదయకాలం వరకు దానిలో దేదియు మిగిలించి ఉండకూడదు. ఉదయకాలం వరకు మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. దేవునికి స్తోత్రం. మరి నైట్ టైము ఇంట్రాస్పెక్ట్ అనేది మనం ఆ సిరీస్ని కూడా మాట్లాడుకుని ఉన్నాము, ఆ ఎపిసోడ్లో చూడగలరు. మరి ఇంట్రాస్పెక్ట్లో మనం నైట్ టైము మరి ఎవరెవరి గురించి ఏదేదో ఆలోచనలు చేస్తూ ఉంటారు నిద్రపోయేటప్పుడు. మరి అవే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా క్యారీ చేయకూడదు. ఉదయం మరి ఇక్కడ సందర్భం వేరు. అక్కడ చెప్తున్నది ఏంటి, వారు ఏదైతే ఆహారం సమకూర్చుకొని ఉన్నారో మరి మన్నాని గ్యాదర్ చేసుకొని ఉన్నారో దాని గురించి చెప్తా ఉన్నారు. ఉదయం వరకు ఏది మిగిలించుకోకూడదు. లేదు అంటే అది కంపు కొట్టి మరి పురుగు పడుతుంది. ఈ రీతిగా మనం తర్వాత చూడగలుగుతాం కదా వచనాల్లో. అగ్నితో కాల్చివేయాలి. మరి ఏవైతే నైట్ కాలం అంటే నైట్ టైము మరి ఎవరెవరి గురించి మనం బ్యాడ్గా నెగిటివ్గా మరి థింకింగ్ చేసి ఉన్నామో, ఆలోచనలు కలిగి ఉన్నామో, లేదు ఇంకా వాడిని ఎట్లయినా ఇరికించేసేయాలి, జాబ్లో నన్ను ఎట్లా చేస్తాడా, నన్ను ఎట్లా చేస్తాడా, అట్లా చేస్తాడని ఏవేవో యోచన చేసుకుంటా ఉంటారు. అవి ఏవి కూడా నెక్స్ట్ డే మార్నింగ్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు. వాటిని అగ్నితో కాల్చివేయాలి. దేవా నా ఆలోచనల్ని మీ పరిశుద్ధాగ్నిచే కాల్చివేయండి ప్రభా. ఎందుకంటే ఇది దుష్టుడు పెడుతున్నాడు. కేవలం ఇతరులకి హాని చేయాలని, ఇతడికి కీడు కల్పించాలని, వారి గురించి నెగిటివ్గా ఆలోచించేటట్టు, వారి గురించి నెగిటివ్గా టెస్టిఫై చేసేటట్టు, విట్నెస్ ఇచ్చేటట్టు చేస్తున్నాడు. ఈ రీతిగా నేను ఉండకూడదు. నేను ఒక క్రిస్టియన్ని, నేను ఒక దేవుని బిడ్డని, నేను ఈ రీతిగా చేయకూడదని నిత్యముగా మరి ఉదయం వరకు ఏదైతే అలా మిగిలించకూడదు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయో, ఉదయం వరకు మన ఇటువంటి పిచ్చి ఆలోచనలు, చెడు ఆలోచనలు, కోపం, అసూయ, మత్సరం, కుళ్ళు, కుట్ర ఇవేవి కూడా క్యారీ చేయకూడదు. దేవునికి స్తోత్రం. మరి అక్కడైతే అస్తమయం వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు అని ఉంటుంది. అలాగే మరి ఉదయం వరకు కూడా ఏది కూడా మిగిల్చి ఉండకూడదు అనమాట. ఎప్పటికప్పుడు ఎవ్రీడే
ప్రతిరోజు కూడా మనల్ని మనం ఏ కల్మషం అంటకుండా మనల్ని మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధాగ్ని చేయి మరి అది మొత్తం కాల్చివేయబడాలి. అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే ఉదయం వరకు బయటికి వెళ్ళకూడదు. నిర్గమాకాండం 12:22. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెంలోని రక్తంలో తాకింపవలను. తరువాత మీలోనెవరను ఉదయం వరకు తన ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఎవరైతే ఆ కుటుంబంలో ఆ గుడారంలో ఉంటా ఉన్నారో రక్షణ మరి కంచిగా కాపుదలగా ఆ గుర్తు కలిగిన రక్తపు గుర్తు కలిగిన గుడారం నుంచి మరి ఎవరు బయటికి రాకూడదు. ఎందుకంటే నైట్ వేళ మరి మరణ సంహారక దూత తిరిగే టైము. మరి రాత్రి అనే ఆ లేఖనాన్ని కూడా మనం ధ్యానించాం. ప్రభు చిత్తమైతే ఛానల్లో ఉంది, వాచ్ చేయగలరు. రాత్రి ఏవేవి జరుగుతూ ఉంటాయని. మరి రాత్రి అంటే పాపం జరిగే సమయం, మరి శాపం తిరుగాడే సమయం అన్నమాట, కీడు హాని జరిగే సమయం. సో ఎవ్వరు కూడా ఉదయం వరకు బయటికి రాకూడదు అన్నమాట. ఉదయం వెలుతురు వస్తుంది, మనం వెలుగు సంబంధం కాబట్టి రాత్రికాల వేళ ఎవరు తిరగకూడదు. అంటే ఉదయాన్నే మాత్రమే రావాలి. మరి యెరూషలేము నుండి యెరికోకు ఒక మనుషుడు దిగిపోయినప్పుడు మరి దొంగల చేతుల్లో చిక్కబడ్డాడు, పట్టబడ్డాడు కదా. ఆ రీతిగా ఎవరు కూడా మరి సంఘంలో ఈ రీతిగా నన్ను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు, మరి నన్ను శపిస్తున్నారని ఈ రీతిగా వచ్చేయటం కాదు. కానీ ప్రతి సంఘంలో ఉంది ఈ రోజు రేపు. కాకపోతే దూరం ఉన్న కొండలు నునుపని దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్క సంఘంలో ఇలాంటి పాలిటిక్స్ జరుగుతూనే ఉన్నాయి. రాజకీయంలో రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. సో ఎవరైతే ఎక్కడైతే సంఘాన్ని హత్తుకొని ఉంటా ఉన్నారో నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేసి నడిపించబడుతున్న సంఘం అయితే, దేవుడు పిలిచి ఏర్పరిచి స్థాపించిన సంఘం అయితే ఎవరు కూడా విడిచిపెట్టొద్దండి. ఆ సంఘం నుంచి కూడా ఎవరు బయటికి రావడానికి ట్రై చేయకూడదు. దేవుడు లేదు నీకు పిలుపు ప్రత్యక్షతను అనుగ్రహించి మిమ్మల్ని కూడా సేవ చేయటానికి అంటే మరి ప్రభు పాదాల చెంత కనిపెట్టుకొని 1-2 మార్లు అప్పుడు మాత్రమే బయటికి రావాలి. అది మాత్రమే క్షేమకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అలాగే ఉదయకాలపు దీవెనలు థర్డ్ పాయింట్ గా చూసినట్లయితే మరి చాలినంత ఆహారం మరియు తృప్తి పొందుతామంట. నిర్గమాకాండము 16:8 అలాగే 12 చూడగలుగుతాం. మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగను అని. దేవునికి స్తోత్రం. చాలినంత ఆహారాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. మరి ఇహలోకముందన్న తల్లిదండ్రులు నా బిడ్డ కడుపు నిండా కూడా నేను బిడ్డలకి పెట్టుకోలేకపోతున్నాను చాలా మంది అంటూ ఉంటారు. మరి దేవుడు కుదించి వదిలించి ఇచ్చే దేవుడు కాదండి. ఆయన ధాన్యానికి ఆజ్ఞాపించే దేవుడే ఉన్నాడు. మరి సమృద్ధితో తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. మరి 12లో కూడా మనం చూడగలుగుతాం. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురనియు ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురనియు అప్పుడు మీ దేవుడని యెహోవా నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమనెను. ఇది మోషే గారితో యెహోవా దేవుడు చెప్తున్న మాట అన్నమాట. మరి తృప్తి పొందించే దేవుడు, మంచి శ్రేష్టమైన గోధుమల పంటతో మనం తృప్తిపరిచే దేవుడే ఉన్నాడండి. మనుషులైతే చాలన్నట్టు పెడతారేమో కానీ మరి కొన్ని కార్యక్రమాల్లో చూస్తే చాలా కడుపులో మంట వచ్చేసింది. మరి పసిపిల్లలు పెట్టినట్టు పెడతారండి. బఫే సిస్టమ్ కానీ ఇవన్నీ ఏమన్నా ఉంటే మరి వడ్డించే వాళ్ళు కూడా మరి చూసి చూడకుండా పసిపిల్లలు పెడుతున్నట్టు పెడతా ఉంటారనమాట. మరి మనుషులైతే ఆ రీతికి అమ్మో ఈ క్యాటరింగ్ ఇచ్చింది మరి సరిపోవద్దా, మరి హెడ్ కౌంట్ ద్వారా ఇచ్చాం ప్లేటుల లెక్క అనుకుంటారేమో. కానీ మన దేవుడు ఆ రీతిగా చేసే దేవుడు కాదండి. నిత్యముగా మనం తిని తృప్తి పొందే రీతిగా మనని ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మోషే గారు ఆజ్ఞాపించినట్లు చేస్తే మరి ఉదయం వరకు దానిని ఉంచుకునేది, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మరి నిర్గమాకాండం 16:24 చూస్తూ ఉంటాం. ఆజ్ఞానుసారంగా జీవిస్తే మరి అద్భుతాన్ని చేసే దేవుడే ఉన్నాడు. మరి ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, ఉదయం వరకు ఉంచుకుంటే మరి అది కంపు కొట్టింది, పురుగు పట్టింది అని. మరి ఈ రీతిగా అక్కడ మన్నా అయితే ఉన్నది. కానీ విశ్రాంతి దినం తెల్లారితే మరి విశ్రాంతి దినం అంతకు ముందు రోజు వాళ్ళు ఏదైతే మరి కలెక్ట్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకుంటారో అది మాత్రము కంపు కొట్టలేదంట, పురుగు పట్టలేదంట. మరి దీని రీతిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏవేవైతే మంచివి మరి దేవుడు ఏవైతే సుగుణాలు కలిగి ఉన్నారో అవి కూడా మనం కలిగి ఉండాలి. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని, అలాగే నీ పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించమని, ఆయన ఆరాధించాలని, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను కూడా మరి మనం మన హృదయంలో దాచుకున్నప్పుడు ఏంటంటే మనము కూడా ప్రిజర్వ్డ్గా ఉంటాము, ప్రొటెక్టివ్గా ఉంటాం అన్నమాట.
ఆయన ఎప్పుడు ఏది ఉంచుకోవాలని కోరుకుంటా ఉన్నారో మన హృదయంలో దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోబద్దులమే ఉన్నాము. మరి ఏదైతే మరి ఉంచుకోకూడదు, మిగల్చకూడదు అన్నారో వాటిని మరి పరిశుద్ధాగ్నిచే కాల్చివేయబద్దులమై ఉన్నాము. మరి నెగిటివ్గా మనం ఏదైతే ఆలోచన కలిగి ఉన్నామో వాటన్నిటినీ మరి పరిశుద్ధాగ్నికి మరి అవన్నీ కాలిపోవాలన్నమాట. మరి ఏవైతే ఉంచుకోమని చెప్తా ఉన్నాడో వాటన్నిటిని మనం భద్రపరుచుకోవాలి, తలపోసుకుంటూ ఉండాలి. మరి మనం మాత్రమే కాదు కానీ మన బిడ్డలు కూడా భక్తి మార్గంలో జీవించేటట్లు మనం ప్రోత్సహించబద్దులమే ఉన్నాం. అలాగే ఆటంకాలు కనుమరుగున యెహోషువ 6:15 చూస్తే 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఎరుకోని 7 రోజులు అంటే 6 రోజులు ఒక్కొక్కసారి చుట్టూ తిరిగి మళ్ళీ వాళ్ళు పాలెంలోకి వెళ్ళిపోయారు. 7వ రోజు మాత్రం మరి ఉదయాన్నే చీకటితోనే లేచి 7 మార్లు తిరిగి దాని తర్వాత మరి మనందరికీ తెలిసిందే మరి ఎరుకో కోట గోడలు ఎటువంటి పొలుగు పార లేకుండానే మరి వారు ఏదైతే మరి ప్రాకారంగా వారి బలమైన కోటగా అనుకుంటూ ఉన్నారో ఆ ప్రాకారాల్ని దేవుడు జస్ట్ వాళ్ళు కేకలు వేసి ఆర్భాటంతో దేవుని స్తుతించినప్పుడు అవి మరి కనుమరుగైపోయినాయి, అవి కూలిపోవటం చూస్తూ ఉన్నాము. అలాగే నా జీవితంలో కూడా ఏవైతే ఎరుకోగోడలాగా ఎదురుగా అడ్డుగా ఉంటా ఉన్నాయో మన క్షేమాభివృద్ధిని మన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోకుండా ఆ కార్యాలను చూడకుండా మరి ఆ కార్యాలకి మనకి ఏవైతే అడ్డుగా ఆటంకాలు కానీ పరిస్థితులు కానీ పర్సన్స్ కానీ వస్తూ ఉన్నారో మరి మనం నిజముగా వేకువనే లేచి చెప్పుకున్న పాయింట్స్ ప్రకారం ఆయన ఆరాధించి స్తుతించి ప్రార్థించి మరి ఆయన ప్రత్యక్షత కోసం ఆయన నడిపింపు కోసం మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు అవన్నీ మరి కోటగొడలు ఏ రీతిగా వారి కళ్ళ ముందు కనుమరుగై కూలిపోయినవో దేవుడు కూడా దేవాది దేవుడు నిజంగా ఆశ్చర్య రీతిగా స్తుతుల ద్వారానే ప్రతి విధమైన ఆటంకాలను అడ్డుబండలను మరి యెషయా గ్రంథంలో ఉన్నప్పుడు నేను నీకు ముందుగా పోవచ్చు, మరి మెట్టగా ఉన్న వాటిని సరళము చేసేదనని మరి ఆయనే మన వేని క్లియర్ చేస్తూ ఉంటాడు. వెన్ దెర్ ఈజ్ నో వే హీ మేక్స్ ఎ వే. మరి అసలు మార్గమే లేదు, ఇది ఇంపాసిబుల్, ఇది జరగదు అన్న వేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ తీసుకొని ఆయన ఇన్వాల్వ్ అయ్యి నిత్యముగా కార్యాన్ని జరిగించే దేవుడే ఉన్నాడు. ఆ కార్యాన్ని నెరవేర్చి సమాప్తి చేసే దేవుడే ఉన్నాడు. విజయ పదంలో మనల్ని నడిపించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ కార్యం జరగాలని వాళ్ళని వీళ్ళని మనం ఆశిస్తాం, యాచిస్తాం. వాళ్ళు సహాయం చేస్తే బాగుండు, వాళ్ళు ఏమన్నా మనకి చేయబదులిస్తే బాగుండు, ఏవేవో వాళ్ళు రికమెండ్ చేస్తే బాగుండని అనుకుంటా ఉంటాం. కానీ వెన్ వి స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ నిజముగా ఆయా విషయాలలో కార్యాన్ని దేవుడు చేసే దేవుడే ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే లేచి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన పాదాల చెంత మనం తల ఉంచుకొని ప్రార్థించినప్పుడు నిజముగా ఎవ్వరు కాళ్ళు పట్టుకునే పని ఉండదండి ఆయన పాదాలు పట్టుకుంటే. అలాగే ఎవరు ముందు కూడా తలదించుకునే పరిస్థితి దేవుడు తీసుకురాడు. ఆయన సన్నిధిలో మాత్రమే మనం మన తల వంచుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏదైతే అప్పగిస్తా ఉన్నాడో తల వంచుకొని ఆ పనిని చేసుకుంటూ మనం వెళ్ళిపోతున్నప్పుడు మన తలను పైకెత్తే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ సంతోషం ఇచ్చును. మరిది కీర్తన 30 దావీదు కీర్తన 5వ చరణంలో మనం చూడగలుగుతాము. మరి సాయంకాలపున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. మరి కొంతకాలం శ్రమపడిన మీదట దేవుడు నిత్యముగా సంతోషాన్ని ఇచ్చే దేవుడు అండి. మరి ఇప్పుడు కలుగుతున్న శ్రమలు శోధనలు ఇవన్నీ మనల్ని క్రమపరచడానికే. మరి శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని అని భక్తుడు అంటూ ఉన్నట్టు మరి మనం ఎప్పుడైతే త్రోవ విడిస్తూ ఉంటామో ఆయనకి దూరంగా వెళ్తూ ఉంటామో అప్పుడు మనల్ని తన చెంతకు చేర్చుకోవటానికి మనల్ని క్రమపరచడానికి కొన్ని శ్రమల్ని శోధనలు అనుమతిస్తూ ఉంటాడు. అది పరిస్థితుల ద్వారా అవని పర్సన్స్ వల్ల వ్యక్తుల ద్వారా అయినాయి. మరి వారి హృదయాల్ని కఠినపరుస్తూ ఉంటాడు. మరి ఫరో హృదయాన్ని కఠినపరిచినప్పుడు మాత్రమే ఇజ్రాయేలీయులు అనేకమైన అద్భుతాలను చూడగలిగినారు. అవి అక్కడ మోషే గారు జరిగించినప్పుడు మరి వారు నమ్మి మరి మోషే గారితో పాటు బయటికి రావటం చేశారు. ఈ కార్యాలు అక్కడ ఫరో హృదయం కఠినమవ్వకుండా వాళ్ళు సింపుల్గా వచ్చేసినట్టయితే అన్ని అద్భుతాలు చూసినప్పటికీ మరి మోషే గారు దేవుని కృపతో జరిగించినప్పటికీ వారు సనుగులు సంశయాలు అన్నీ క్యారీ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. బట్ స్టిల్ వాళ్ళు మరి
వాళ్ళు ఆ రీతిగా ఉన్నప్పుడు మరి అక్కడ ఎర్ర సముద్రాన్ని కూడా తెరవటం, మరి ఈ రీతిగానే మరి దేవుడు ప్రతి శ్రమలో కూడా తోడే ఉండి నడిపించి మనల్ని సంతోషంతో నింపే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి సాయంకాలం ఏడుపు వచ్చినా కానీ, రాత్రి అంతా ఉన్నా కానీ, ఉదయమున ఏ రీతిగా సంతోషం కలుగుతుందో, మరి రాత్రి అంటే చీకటి, పాపము, అశాంతి, అలజడి, మరి ఇటువంటి రీతిగా రాత్రి అనే మాటని ధ్యానించాం కదా. మరి ఇటువంటి అన్ని రాత్రికాల వేళ జరిగినప్పటికీ వెలుగు సంబంధమైన మనకి ఉదయకాల వేళ మరి సంతోషాన్ని ఇచ్చే దేవుడు అన్నాడు. మరి చాలా మంది చీకటి అంటే రాత్రి కాల వేళ ఎంతో మంది మరి తెల్లారితే నేను ఏ రీతిగా నా బిడ్డలు పోషించుకోగలను, తెల్లారితే మరి నా జీవితం ఏంటి, మరి ఆ విషయంలో ఏ కార్యాన్ని, ఏ న్యూస్ని వినబోతా ఉన్నాను అని ఈ రీతిగా చాలా మంది భయపడతా ఉంటారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే 5th వన్ చూసినట్లయితే తన కృపతో తృప్తిపరచును. కీర్తన 90:14. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. దేవునికి స్తోత్రం. మరి ఉదయకాల వేళ ఆయన కృపని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, దానిచే మనం తృప్తిపరచబడతా ఉన్నప్పుడు, మరి ఈ దినము ఆ దినం అని కాదు కానీ మరి ప్రతి ఉదయకాలం వేళ ఆయన కృపతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు మరి మన జీవిత పర్యంతం వరకు కూడా మరి మన దినాలు మొత్తము సంతోషిస్తాము, ఉత్సహిస్తాము. దేవునికి స్తోత్రం. మరి చాలా మంది వాటితో వీటితో తృప్తిపరచబడతా ఉంటారు కదా. ఫుడీస్ ఉంటారు, నాకు ఆ బిర్యానీ తింటేనే కానీ, తర్వాత ఆ డ్రింక్ తాగితే కానీ నేను ఫుల్ఫిల్ అయినట్టు నా మీల్స్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన కృపతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు, ఇంకా సమృద్ధిగా అన్నమాట. దాని తర్వాత ఏది అవసరం లేదు. కీర్తన 23లో ఉంటది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఐ ల్యాక్ నథింగ్ బికాస్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. నాకు సమృద్ధి ప్రతిదీ ఉన్నది కాబట్టి ఇంకా నాకేం అవసరం లేదు. ఆయన నా కాపరిగా ఉన్నారు. సో ఆ రీతిగానే ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడు అన్నాడు. తృప్తి అంటే ఇంకా ఎక్సీడింగ్ గా ఎక్స్పెక్టేషన్స్, ఇంకా మనం డిలైట్ఫుల్ అయిపోతాం అన్నమాట. సాటిస్ఫాక్షన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిలైట్. సాటిస్ఫాక్షన్ అంటే మనం అనుకున్న పాయింట్కి మనం రీచ్ అవ్వటం, బట్ డిలైట్, తృప్తిపరచబడటం అంటే బియాండ్ దాట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనమాట. సో మనం ఏదైతే ఆశపడతా ఉంటామో ఆయన కృపచే దానికి మించి మనల్ని సంతోషభరితులుగా చేసే దేవుడు అన్నాడు. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చే శక్తి గల సమర్థుడని మన దేవుడు నిత్యముగా మరి ప్రతి ఉదయమున ఆయన కృపతే మనల్ని తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. మన దినాలన్నీ మనం ఉత్సహించి సంతోషించే రీతిగా మనల్ని ఆశీర్వదించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. 6th పాయింట్ చూసినట్లయితే కృపావార్తను వినిదవు. మరి 143 దావీదు కీర్తన 8వ చరణంలో చూస్తే, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనిచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. దేవునికి స్తోత్రం. మరి చాలా మంది అంటూ ఉంటారు, ఏదన్నా వినకూడని న్యూస్ ఉంటే, అబ్బా ఉదయాన్నే ఇదేంటి బ్యాడ్ న్యూస్ ఎలా చెప్పారు అని అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు అంటున్నారు, కృపావార్తను, లవ్వింగ్ కైండ్నెస్, ఒక గుడ్ న్యూస్ని మరి నిజముగా ఆయన పాదాల చెంత మనం కనిపెట్టుకొని ప్రార్థించి మరి స్తుతించి ఆరాధించి ఆయన ప్రత్యక్ష కొరకు, ఆయన దైవికమైన నడిపింపు కొరకు మనం అనేకమైన పాయింట్స్, 18 పాయింట్స్ ఉదయకాల వేళ చేయాల్సినవి చూసుకున్నాం కదా. వాటి ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఉదయకాలపు దీవెనలో భాగంగా కృపావార్తను వినిపించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఏవేవైతే ఏ గుడ్ న్యూస్ వినాలని ఆశ కలిగి ఉన్నావో, ఏ ఇంటర్వ్యూకి, ఏ జాబ్ నిమిత్తం అప్లై చేసి ఉన్నారో, ఇంటర్వ్యూకి అపేర్ అయ్యి ఉన్నారో, మరి అప్రోచ్ అయి ఉన్నారో, దాని నుంచి, ఆ ఇంటర్వ్యూయర్ నుంచి, ఆ హెచ్ఆర్ నుంచి మంచి గుడ్ న్యూస్ విననై ఉన్నాం. మరి ఏ మ్యాచ్ చూసుకొని వెళ్ళి వాళ్ళు చెప్పకుండా ఉన్నారో, డిలే చేస్తూ ఉన్నారో, ల్యాగ్ చేస్తూ ఉన్నారో, ఆ విషయంలో కూడా యు ఆర్ గోయింగ్ టు లిసన్ ఏ గుడ్ న్యూస్. మరి దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆయన కృపావార్తను వినిపించే దేవుడే ఉన్నాడు, శుభవార్తని వినిపించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఏ అనారోగ్య పరిస్థితులను బట్టి దిగజారిపోతా ఉన్నారో, ప్రియులైన వారి నిమిత్తం మరి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు, ఆ విషయంలో కూడా మరి ఏ రిపోర్ట్లు ఇంకా రావాల్సి ఉన్నాయో, మరి ఆ రిపోర్ట్లు ఏమొస్తుందని టెన్షన్తో ఉన్నారో, యు ఆర్ గోయింగ్ టు లిసన్ ఎ గుడ్ న్యూస్ ఫ్రమ్ యువర్ డాక్టర్స్. మరి నిత్యముగా ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో, ఏం లేదమ్మా రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి, ఈ కొంచెం మెడికేషన్ యూజ్ చేస్తే చాలు మొత్తం తగ్గిపోద్ది, ఇటువంటి కైండ్ ఆఫ్ గుడ్ న్యూసెస్ యు ఆర్ గోయింగ్ టు లిసన్.
ఎప్పుడు మనము చెప్పుకున్న 18 పాయింట్ల ప్రకారము ఆయన పాదాల చెంత కనిపెట్టుకొని ప్రార్థించి మరి స్తుతించి ఆరాధించి ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన దైవికమైన నడిపింపు కొరకు, ఇంకా మనం చెప్పుకున్న పాయింట్స్ ప్రకారము ఆయన ఆజ్ఞలను అనుసరించి పాటించి మరి జీవిస్తున్నప్పుడు ఏంటంటే దేవుడు కృపావార్తను వినిపించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి 7th పాయింట్ చూసినట్లయితే ఉదయకాలమున తన బాహువును అందించును. దేవునికి స్తోత్రం. యెషయా 33:2 యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాను, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. దేవునికి స్తోత్రం. బాహువు అంటే దేవుని చెయ్యి అన్నమాట. మరి ఆయన నా బాహుబలం తక్కువైన దాన్ని నిర్మాకాండలు మరి సంఖ్యాకాండం 11లో చూడగలుగుతాం కదా, 23లో అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడలో నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదము అని మోషే గారితో అంటా ఉన్నారనమాట. ఆయన బాహుబలము అంటే అక్కడ నా శక్తి తక్కువైందా, లేకపోతే నా పవర్ తగ్గిందా అని ఈ రీతిగా వేరేది అనట్లేదు. కానీ బాహుబలం గురించి కూడా చాలా లేఖనాలు ఉన్నాయండి. ప్రభు చిత్తమైతే ధ్యానిద్దాము. మరి ఇది ధ్యానిస్తున్నప్పుడు చాలా మంది ఉమెన్కి మార్నింగ్ టైంలో ఒకలాంటి సిక్నెస్ అన్నమాట, లేవలేని పరిస్థితి, అలాగే పని చేయాలి అయినప్పటికీ మరి బిడ్డలకి యజమానికి క్యారేజ్ కట్టాలి, చాలా మరి మార్నింగ్ ఈ రోజుల్లో అయితే చాలా మంది ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉన్నారు. కీళ్ళ దగ్గర నొప్పులని, కాళ్ళు వాచిపోవటం, చాలా మంది ఇలా వింటూ ఉన్నాము. ఉదయాన్నే లేవలేరు, పనులు చేసుకోలేరు. కానీ ఈ మాట నిజముగా ధ్యానిస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇక ముందు నుంచి ఈ లేఖనాన్ని ఎత్తిపట్టి దేవుడి దగ్గర క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకంటే ఉదయకాలమున వారికి బాహువుగాను మరి పని చేసుకోవటానికి ఆయన శక్తినిస్తాడు. ఆయన చేతిని అందిస్తే మరి మనం సామెతలు 31:17లో ఉంటుంది కదా, మరి అక్కడ జ్ఞానం గల స్త్రీ కూడా చేతులతో బలంగా పనిచేస్తుందంట. మరి దేవుని కరుణాహస్తం మాకు తోడే ఉన్నదని నెహెమ్యా గారు అంటున్నట్టు కరుణాహస్తము తోడే ఉన్నది. మరి నిజముగా ఎవరైతే మరి కాళ్ళల్లో చేతిలో శక్తి లేక మరి పని చేసుకోలేకపోతా ఉన్నామని ఎవరైతే బాధపడతా ఉన్నారో మరి ఆయన బాహువును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఉదయకాలాన మరి మన పనులు మనం సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా చేసుకోవటానికి ఆయన శక్తినిచ్చే దేవుడై ఉన్నాడు. రక్షణాధారంగా ఆపత్కాలంలో నిలిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఉదయకాలమున తన బాహువునందిచ్చే దేవుడు అన్నాడు. మన పనులన్నీ మనం చక్కగా టైం ప్రకారం ఎటువంటి మరి హడావుడి గలిబిలి లేకుండా మరి చేసుకోవాలంటే, శక్తితో బలంతో మనం పనిచేయాలంటే ఆయన బాహువును ఆశ్రయించబద్దులమైన దేవునికి స్తోత్రం. అలాగే 8th చూసినట్లయితే వ్యతిరేకమైనవి నశించును. యెషయా 37:36 అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మనం ఇది స్టోరీ మనందరికీ తెలిసిందే కదా. మరి ఇజ్రాయేలుకి ఆ రోజు అగైనెస్ట్గా వచ్చిన వాళ్ళని యెహోవా దూత తానే బయలుదేరి వారందరూ మొత్తడం చేస్తూ ఉన్నాము. అంటే అక్కడ చెప్తా ఉంటారు కదా, యు నీడ్ నాట్ టు ఫైట్, ఐ విల్ ఫైట్ ఇన్స్టెడ్ అని ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇజ్రాయెలిటన్స్. మరి అక్కడ యెహోవా దూతే వారిని మొత్తడం చూస్తూ ఉంటాం. యెహోవా ఆసక్తి కలిగి మరి ఆ కార్యాన్ని జరిగించడం మనం చూస్తూ ఉంటాం. మరి నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తానని ఇక్కడి కార్యం చేస్తా ఉన్నాడు. మరి మనల్ని కూడా మన పితరుల ప్రార్థనలు బట్టి మరి అక్కడ దావీదు గారిని జ్ఞాపకం చేసుకొని ఆ పట్టణాన్ని కాపాడినట్టు మనం చూస్తూ ఉన్నాము. మరి విజ్ఞాపనలు కూడా మనుషులు దాటిపోయినా కానీ మరి ప్రార్థనలు సదాకాలము సజీవంగా ఉంటాయండి. మరి మన పితరులు ఎవరైతే యెహోవా యందు భయభక్తులు జీవించారో, మరి ఎవరు దేవుని హత్తుకొని జీవించారో వారిని బట్టి మరి మనల్ని, మన బిడ్డల్ని దీవించే దేవుడు అన్నాడు. మరి ఏవేవైతే నన్ను భయపడుతూ ఉన్నారో, భయపెట్టే సందర్భాలు, పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, భయపెట్టే బలహీనతలు మనలో కలుగుతూ ఉన్నాయో, అమ్మో ఏమవుతుందో, హాస్పిటల్కి వెళ్తే ఒక ప్రాబ్లం కన్నా వెళ్తే ఇంకో ప్రాబ్లం బయటపడతాదేమో, లేదు ప్రతిదీ ఈరోజు రేపు మరి బయాప్స్ అంటా ఉన్నారు, భయం వేస్తూ ఉన్నదని, ఏవేవైతే పరిస్థితులను బట్టి, బలహీనతలను బట్టి, మరి బాహువు గల మనుషులను బట్టి, మరి బలం గల్ల వారి వైపు చూసి భయపడతా ఉన్నావేమో, మరి వాళ్ళేమంటారు, వీళ్ళేం చేస్తారు అని, ఏది కాదండి.
దేవుడు నిత్యముగా మన పితరుల భక్తి జీవితాన్ని బట్టి, వారు ఆయన హత్తుకొని ఉన్న విధానాన్ని బట్టి, మరి ఆ విజ్ఞాపన ప్రార్థనను బట్టి నిత్యముగా ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి పర్సన్ నుంచి, ప్రతి బలహీనత నుండి, మరి అవిధేయతల నుండి దేవుడు నిత్యముగా విడిపించి నడిపించి విశ్వాసంలో, ఈ నిరీక్షణలో స్థిరపరిచే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ 9th పాయింట్ చూసినట్లయితే శక్తి కలుగజేయ దేవుడు. ఎస్కేలు 33:22 చూస్తే, ఉదయమున అతడు నా యొద్దకు రాక మునిపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. దేవునికి స్తోత్రం. మరి ఎవరైతే ఇప్పటి వరకు నాకు మాట్లాడటానికి శక్తి చాలదు, నేను మాట్లాడలేని, కార్యం చేయలేనని ఎవరెవరైతే బాధపడతా ఉన్నారో, దేవుని పిలుపు ప్రత్యక్షత ఉన్నప్పటికీ, ఆయన కాలింగ్ ఉన్నప్పటికీ భయపడతా ఉన్నారో, మరి అక్కడ ప్రవక్తను ఏ రీతిగా దేవుడు మరి ముట్టినప్పుడు నిత్యంగా ఆయన తెరవజేశాడు కాబట్టి పలుకుటకు శక్తి కలిగిన. మరి మనం కూడా లేఖనాలను ఆధారం చేసుకుని, దేవా నా నోరు కూడా తెరువు ప్రభా, నేను మాట్లాడతానయ్యా, నేను మౌనంగా ఉండను. మరి ప్రవక్త నాటి నుండి ఏ రీతిగా మౌనిగా ఉండలేదు, మరి మనం కూడా ఈ రోజులో మౌనంగా ఉండే దినాలు కాదండి. మరి నిత్యముగా రాకడ సమయంలో అతి సమీపంగా ఉన్నదన్నమాట. ఆయన ఏ ఆత్మ కూడా నశించడం ఇష్టం లేదు కాబట్టి ఆయన దీర్ఘశాంతం చూపిస్తూ రాకడను ఆలస్యం చేస్తా ఉన్నాడు. మరి నీవు నేను మౌనంగా ఉంటే కుటుంబంలో రక్త సంబంధులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారి రక్షణ మార్గంలో ఎవరు నడిపిస్తారు? మనం ప్రార్థన చేయటంతో పాటు వారిని మరి ప్రోత్సాహపరిచే విధంగా లేఖనాలను ఎత్తిపట్టి మరి సాక్ష్యాల ద్వారా వారిలో మంచి మార్పును, పశ్చాత్తాపాన్ని మరి పుట్టించాలంటే దేవుని మాటలు చెప్పకుండా, ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మరి చెప్పేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళకి ఏ రీతిగా వింటారు, ఏం వింటారు? మరి మనం ఈ మాటలు వినిపించక ముందే సువార్తను, శుభవార్తను వారికి చేరవేయక ముందే దుష్టుడు అనేకమని వినిపిస్తా ఉన్నాడు అనమాట. ఏం లేదు, ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడే రాకడ రాదు. అలాగే దేవుడు ఏం చేసినా కానీ క్షమించే దేవుడు. మరి హైపర్ గ్రేజ్ అని మొత్తం హైపర్ గా క్రియేట్ చేసి, మరి పాపం చేసినా పర్వాలేదు, లాస్ట్ మూమెంట్ లో మరి ఒప్పుకుంటే, రిపెంట్ అయితే మరి పరలోకాన్ని ఇచ్చే దేవుడు అని ఈ రీతిగా నెగిటివిటీ మొత్తం వాడు వినిపించేస్తా ఉంటాడు. వాడి చెవుల్లో గింగురమనేటట్టు చేస్తా ఉంటాడు. మరి ఇది కాదండి, నిత్యముగా ఏదైతే సువార్త శుభవార్త ఉన్నదో అది నిత్యముగా నీవు నేను మౌనంగా ఉండక మరి వినిపించబద్ధులమే ఉన్నాము. మనకున్న సరౌండింగ్స్ లో, మన రక్త సంబంధులు, మన నెట్వర్క్ లో మరి వారికి కూడా మనం చెప్పలేకపోతే మౌనంగా ఉంటే ఏ రీతిగా ఆత్మలను సమకూర్చగలుగుతాము? పరలోక రాజ్య విస్తరణలో అనేక ఆత్మల రక్షణార్థమై, ఆయన నామ మహిమార్థమై నీవు నేను ఒక సాధనంగా వాడపడొద్దా? మరి ఆ పాటలో ఉంటది కదా, యేసుతో టీవీ కనిపోదాం. ఆ పాటలో మరి ఓ యువతి యువకులారా చేరుడి. మరి ప్రతి ఒక్కరము కూడా ఆయన సైన్యంలో సైనికులుగా ఉండాలన్నమాట. మరి దేవుడే మనకి ముందుగా వెళ్తా ఉన్నాడు. ఒక వారియర్ వలె మరి ప్రార్థనలో పోరాడుతుంతో పాటు మరి వారికి దేవుని మాటలు వినిపించబద్దులు. మనం మౌనంగా అస్సలే ఉండొద్దండి. నిత్యంగా చెప్పుకున్న ప్రతి పాయింట్ ప్రకారం మరి ఇక్కడ ఏ రీతిగా అయితే ప్రవక్త మరి దేవుడు నోరు తెరిచినప్పుడు మౌనంగా లేకుండా శక్తిని పొందుకుని ఉన్నాడు, మరి నీవు నేను కూడా ఉదయకాలం వేళ చేయాల్సిన చేస్తే దేవుడు నా నోటిని కూడా తెరచే దేవుడు. నిత్యముగా దేవునికి స్తోత్రం. మరి ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని ప్రభు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.